ఎంత బాగుంది కదా. సహస్ర శీర్ష పురుష మనస్సును రిప్రజెంట్ చేస్తోంది. నీకు తల ఇక్కడే కదా ఉందన్నావు తలలో. నీకు ఆలోచన ఎక్కడొస్తోంది? తలలో. నామం అంటే ఆలోచన అని చెప్పాను, నాటు పేరు కదా. ఆలోచన తలలో వస్తోంది. నామరూపక్రియలు 3 కదా మనకి. అమ్మవారి రూపం ప్రకృతి రూపం, నామం ఆలోచన నీకు బ్రెయిన్లో వస్తోంది. సహస్ర శీర్ష అంటే 1000 ఆలోచనలు వస్తున్నాయి నీకు. 1000 అంటే థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్, కౌంట్లెస్. కోటి అంటే 1 crore అని కాదు, అనేకమని. సహస్ర శీర్ష పురుష, సహస్ర అంటే 1000 కాదు, నీకు థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్, బిలియన్స్, మిలియన్స్, ఇంకా ఏమో. వాళ్ళు ఏదో ఒకటికి పక్కన 123 సున్నాలు పెడితే షాన్ అంటారట కదా. ఇక్కడ లాంగ్వేజ్లో, పర్షియన్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ తెలియదు. ఒకటికి పక్కన 132 సున్నాలు పెడితే అర్బుదం అంటారు. పద్మార్బుద నివాసీనాం అస్థినాముదకం దత్తం. పద్మార్బుదం అని మన వాళ్ళు ఒకటి పక్కన 32 సున్నాలు పెట్టేది, 132 సున్నాలు పెట్టేది లెక్క పెట్టుకున్నారు. ఎంత కౌంటో చూడు. పద్మార్బుదం అంటే అది అద్భుతం. మన ఋషులు వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదివారో, ఎంత గొప్పవాళ్ళు అమ్మా. అటువంటి వాళ్ళ జనరేషన్ మనం. ఏమిట్లా బడి వస్తున్నాం, చేప వేస్ట్. డబ్బు కోసం, పూర్తిగా డబ్బు మీద వ్యామోహంతో వచ్చి ఇక్కడ పడి. అయితే ఇది లేకపోతే ఇంత పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండదు హేమ. తిండి కోసమే వెతుక్కోవటంలో, ఇండియాలో అంతా తిండికే వెతుక్కోవాలి. ఇక్కడ కనీసం తిండి ఉంది. ఇది విని హాయిగా మనం తరిస్తే ఇంకా 10 మందికి చెప్పడానికి వీలవుతుంది. ఆలోచించు. సహస్ర శీర్ష నీకు థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆలోచనలు నీకు వస్తున్నాయి. అది నామం. రూపం చూసేది కన్ను కదా, ఒక బొమ్మ తయారు చేసేది. ఒకటేమో జ్ఞానేంద్రియాలకి రిప్రజెంట్ చేస్తోంది కన్ను, ఒకటేమో రూపం. క్రియ పని చేయాలంటే నీకు కాళ్ళు కావాలి. నామరూప క్రియలు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిన్ విశ్వతో ముఖ అత్యతిష్ట దశాంగుళం. అది కూడా చెప్తాడు అసలు పురుష సూక్తంలో. అంటే దీని తర్వాత 10 అంగుళం అట, 10 అంగుళాల పైన ఉంది అని పరమాత్మ అని చెబుతున్నాడు. 10 అంగుళాలు కాదు అది. అష్టతిష్ట దశ అంగుళాలంటే 10 దిక్కులు, 10 దిక్కులు. నీకు 8 దిక్కులు తెలుసు కదా. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 దిక్కులు. వాటి మూలలు ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యం 8 అయినాయి. ఊర్ధ్వము, అధస్సు, పైన కింద మొత్తం 10 దిక్కులు. 10 దిక్కుల మధ్యలో ఎవడున్నావు? నువ్వున్నావు కదా. మళ్ళీ విశ్వం దర్పణ దృశ్యంలోకి వెళ్ళు, అక్కడికి తీసుకెళ్తాను నిన్ను. దర్పణ దృశ్యం అన్నాడు. ఇది దర్పణ దృశ్యంలో అద్దంలో బొమ్మ పడాలంటే మరీ ఎక్కువ అవుతున్నదే నేను చెప్తున్నది. బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది కదా. దర్పణ దృశ్యంలో బొమ్మ పడాలంటే నీకు ఆ బొమ్మంతా అద్దమే ఉంటే పడదు. బొమ్మ పడంగా అద్దం ఇంకా పెద్దదిగా ఉండాలి కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇన్ని వస్తువులు నీకు ఇలా విడివిడిగా కనపడుతున్నాయి అంటే దీన్ని మించి ఇంకా పరమాత్మ ఉండాలి. ఉంటేనే ఇది నీకు కనపడుతుంది. కాబట్టి నువ్వు ఎంత పెద్దవాడివో ఊహించుకో. నేను ఎట్లా పెద్దవాడినండి, 3 మూరల జానడే కదా నా, నిన్న చెప్పుకున్నాగా నా. కాదు. ఇప్పుడు నయాగరాను, హిమాలయ పర్వతాన్ని, పసిఫిక్ మహాసముద్రాన్ని నీ లోపల చూడు. పసిఫిక్ మహాసముద్రం ఎంత డెప్త్, ఎంత విడ్త్, ఎంత పెద్దది. మరి ఆ సముద్రం నీ లోపలికి ఎటా వచ్చింది, ఎటా పట్టింది? నీ అర్థమే అనుకో. హిమాలయ పర్వతం పట్టిందా లేదా? నేను హిమాలయ పర్వతాన్ని చూడలేదు కదండి. నేను ఏదో ఏదైనా ఒక పర్వతాన్ని నువ్వు ఊహించుకుని నీ దగ్గరికి తెచ్చుకున్నావా లేదా?
ఏ కొండన్నా కానీ. వచ్చిందా రాలేదా? నయాగరా జలపాతం, ఆ పెద్ద ఈరీ యాంటారీ అనే 2 నదులు పెద్దగా ప్రవహించి వచ్చి పడిపోతున్నాయి కింద, ఎంత పెద్ద దాంట్లో కదా. ఇప్పుడు నీలో పట్టినాయా పట్టలేదా? మరి నువ్వు ఇంత వాడివి అయితే అంత ఎట్లా పట్టినాయి నీకు? నామరూప క్రియలు అమ్మవారి రాజ్యం. ఆవిడ ఏం చెప్తోందంటే నీకు, ఈ నామరూప క్రియలను ఛేదించుకుని లోపల పరమాత్మ ఉన్నాడురా తెలుసుకో, అందుకు నువ్వు హిందూ అంటోంది. హిందూ అంటే అర్థం ఏమిటి? హిమ్ అంటే ఈ ప్రకృతి, చీల్చు, దీన్ని ఛేదించు, లోపలికి వెళ్ళు, అక్కడ నీకు పరమాత్మ దొరుకుతాడు. నేను హిందువుని అని ఊరికే మాట్లాడితే నువ్వు హిందువు కాదు. ఊరికనే ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ హిందూ. ఏంటి హిందూ? నీకేం తెలుసు హిందూ? కదా. హిందూ కల్చర్ని నువ్వు ఫాలో అవ్వు. ఏమిటి నా కల్చరు? లోపల ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి కదా. మా నాయనమ్మ చిన్నప్పుడు నాకు, శివ నా దేహము నీ శివస్థలము, నా దేహం దేహే దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన కదా. నీ దేహమే దేవాలయం, దాంట్లో జీవుడు సనాతనుడైన పరమాత్మ. మరి దీన్ని గుడిలాగా చూస్తున్నామా మనం? చెత్త చెదారం వేస్తున్నామే దీని లోపల కదా. దీని లోపల ఆహారమే కాదు బాలాజీ, అనవసరమైన ఎన్ని విషయాలు దీని లోపలికి పంపిస్తున్నాం మనం. ఎంత కలుషితం చేస్తున్నాం, ఎంత జెలసీ ఫీల్ అవుతున్నాం. అవన్నీ ఎందుకు చేరుస్తున్నావు లోపలికి? చేరిస్తే నీ పరమాత్మ ఏమవుతున్నాడు? నీ పరమాత్మ నీ దగ్గర ఉన్నాడని నీకు తెలుస్తోంది. వాడి మీద ఒక లోపల ఓ దీపం పెట్టుకుని ఉన్నాము మనం. అక్కడ ఇంత చెత్త తీసుకొచ్చి దాని మీద పారేసి, ఇక్కడ ఇంత పచ్చిగడ్డి తెచ్చి దీని మీద పారేసి చేస్తే ఏమవుతుంది? ఇది ఆరేనా పోతుంది, లేకపోతే ప్రకాశించదు. ఈ దీపం ఆరేది కాదు కాబట్టి ప్రకాశించదు. నీ దీపం నీకు అలాగే ఉంటుంది. ఇప్పుడు గురువు బోధతో ఏం చేస్తున్నాడు? అందుకే గురువు దగ్గరికి వెళ్ళమన్నాడు. ప్రాప్యవరాన్ని బోధత. ఒట్టి గురువు దగ్గరికి పోవాకురా, వాడు తెలుసుకుని ఉండాలి. వాడి దగ్గరికి పోతేనే వాడు నీకు చెప్తాడు. వాడు చెప్తాడన్నమాట. ఏమని చెబుతున్నాడు అంటే, ఒరే నీ లోపల ఒక పరమాత్మ ఉన్నాడు, వాణ్ణి ఇవన్నీ కప్పేసినాయి, వీటన్నిటినీ ఛేదించుకుని ఈ ఓజోన్ పొరని తొలగించుకుంటే వాడు దొరుకుతాడు నీకు. నానా ఛిద్ర ఘటోదరం. అసలు నేను ఇవాళ చెప్దామనుకున్న పాఠం కూడా ఇదే. నువ్వు అడగడం కూడా అదే అడిగావు. జ్ఞానం జ్ఞేయమే చెబుదాం అనుకున్నా. నీలోనే ఉంది. సహస్ర శీర్ష పురుష. ఇప్పుడు మయమైనాడు. ఇప్పుడు వాడికి 1000 ఉంటే ఏమిటి, నీకు 2000 ఉంటే ఏమిటి? నిజంగా కళ్ళు కావు కదా అవి. నామరూప క్రియలు అన్నప్పుడు కన్ను రిప్రజెంట్ చేశాను అంతే, పాదం రిప్రజెంట్ చేశాను. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, నీకు ఆలోచన వచ్చింది కదా, ఆలోచన రాగానే దాని తాలూకు రూపం వచ్చేస్తుంది నీకు. నేను వండాలి అనుకున్నానమ్మా, వండాలి అనేటువంటి సంకల్పం కలగంగానే ఏం వండాలి, అన్నం వండాలో, కూర వండాలో, పప్పు వండాలో నాకు కనపడుతున్నది. అదే రూపం. తర్వాత క్రియ ఏం చేయాలి అంటే, నేను ఈ ప్రపంచంలో దొరికే వస్తువులు, అన్నం వండాలంటే ఇక్కడ బియ్యం తీసుకోవాలి, ఇక్కడ నీళ్లు పోయాలి, ఇక్కడ నిప్పు కావాలి, ఇక్కడ చెయ్యాలి. కానీ నామం రూపం నా లోపలే ఉండిపోయినాయి. అవి దర్పణ దృశ్యంలాగా పడ్డాయి. అందుకే క్రియ ఎందుకు చెప్పలేదంటే, ఐదేవ ఎందుకు చెప్పాడు? అస్థిభాతి ప్రియం నామం రూపం అని ఎందుకు చెప్పాడు? క్రియ చెప్పలేదంటే, క్రియ నీకు ఇక్కడి దాంతో పని, నీ దగ్గర దాంతో పని కాదు. పైగా నువ్వు నామరూపాలే నీ వెంట వస్తాయి. మనం చచ్చిపోయిన తర్వాత సూక్ష్మ శరీరమే మన వెంట వస్తుంది కదమ్మా, స్థూలం మన వెంట రావటంలే కదా. అమ్మవారు ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అని నా దగ్గర నుంచి 3 శక్తులు బయటకు వచ్చినాయి కదా.
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని నేను పేరు పెట్టుకున్నా. ఎందుకంటే నాకు గుర్తుండి చావదు కాబట్టి నేను ఒక ఫిగర్ను పెట్టుకుని, నిజంగా పరమాత్మకి రూపం లేదు. నా ఇచ్ఛాశక్తి సంకల్పం, నా జ్ఞానశక్తి దాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు నా దగ్గర కెమెరా ఉంది బాలాజీ, నేను ఫోటో తీద్దాం అనుకున్నాను. నువ్వు పరిగెత్తినా ఫోటో రాదు, నేను పరిగెత్తినా ఫోటో రాదు కదా. నేను ఫోటో తీయాలంటే ఏం చేయాలి? నువ్వు స్థితిలో ఉండాలి, నేను స్థితిలో ఉండాలి. నా కెమెరా, అందుకే కదల్చవాక్ అంటారు చూడు మీరు, స్థితిలో ఉండాలి, ఉంటేనే వస్తుంది. ఆ స్థితికర్త విష్ణువు. వాడు పోషిస్తున్నాడు అంటాడు. ఏం పోషిస్తున్నాడు? ఈ ఫిగర్ని యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే ఇక్కడ స్థితి కావాలి. లేకపోతే నేను షేక్ చేశాను అనుకో, ఈ బొమ్మ ఉన్నట్టు పడదు. వాడు స్థితి, వాడు పోషణకర్త కదా. పోషించాలంటే ఒకడిని, ఏదైనా ఒక పోషణ జరగాలి అంటే నాకు సత్వగుణం కావాలి. లేకపోతే నేను ఎవరిని, నాకే కుళ్ళు రోగం పుట్టిందనుకో, నాకే అన్నీ దాచుకోవాలనే లోభం ఉందనుకో, నేను వండుకున్న అన్నం నీకు పెట్టను కదా. మా పిల్లలకే పెట్టుకుంటా. ఎందుకు? వాడికి పెడితే నాకేం వస్తుంది? మా పిల్లలు తింటే వాళ్ళే లావు అయిపోతారు. మనిషి, మనం అందరం ఆలోచిస్తున్నది అంతే కదమ్మా కదా హేమా. మొన్న ఒకడెవడో ఆ ఇల్లు కట్టుకుంటూ, మా మార్కెట్ దగ్గర ఇల్లు కట్టుకుంటున్నా నేను. కట్టుకుంటూ అక్కడ కింద ఇసుక అంతా పడగొట్టారు కదా, ఇసుక పోస్తే ఇసుక మీద కూర్చొని కుమారి, నేను, సుధా, ఎవరో 5 ఒకడెవడో బిచ్చగాడు వచ్చాడు. ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేదమ్మా. వేడిగా, బిచ్చగాళ్ళకి ఎవరు వేడేదం పెట్టరు కదా. ఎప్పుడైనా ఫ్రిడ్జ్ కడిగిన రోజున అవన్నీ తీసి ఆ కూరలన్నీ ఇంత సాంబార్ పెట్టి ఇంత అన్నం వండి వాకిట కూర్చుని ముందే కలిపితే వాళ్ళకి పాడైపోతుందని వాడి గిన్నె తెచ్చుకున్న తర్వాత ఈ అన్నము ఈ సాంబారు వేడిగా కలిపి వాడి గిన్నె నిండా పెట్టి పంపించేదాన్ని. తినరా నాయన అని. వాడు ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది, పాపం వేడిగా పెట్టేది వండి, అందరూ మిగిలింది ఇంత ఏదో తెచ్చి పెడతారు. ఆ అమ్మ ఉందో చచ్చిపోయిందో అమ్మ, ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అని వాడు వచ్చి నాకు చెప్తున్నాడు. అంటే నువ్వే అమ్మ బతికున్నావా? వాడికి ఏం తెలుస్తుంది ఏమో. అది నేనే తినాలి, నేనే పెట్టుకోవాలి, నా పిల్లలకే పెట్టుకోవాలి అని నీకు మనసులో ఆలోచన కలిగిందనుకో, ఆ గుణమే కదా అది. ఈ సమస్తం నాకే కావాలి అని సంకల్పం చేస్తే అదంతా నీకే, నువ్వు తినాలనుకుంటున్నావు. పిచ్చివాడా, నీ పిల్లలకు పెట్టినా అది జరిగేది అదే పని, ఎవడికో పెట్టినా జరిగేది అదే పని. పెట్టే శక్తి నీకుంటే ఎవరికన్నా పెట్టు, ఎవడి ప్రాప్తం ఉంటే వాడు తినిపోతాడు.